రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదాము, సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమాత్యము గలరాజు, భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించి దాయనై, సాత్యుని హస్తమే భూమి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడు గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గమే మన ప్రభువే. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా బాలాయపల్లె గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ దేవాతి దేవుడు దండిగా మెండుగా దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేక విధముగా ఇక్కడ గుమికూడినటువంటి మీ అందరి తలంపులను, కోరికలను, విన్నపాలను ఆ దేవాతి దేవుని యొక్క చిత్తానుసారముగా నెరవేర్చమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా సామాన్య కాలపు 18వ ఆదివారంలో అడుగుపెట్టి ఉన్నాము. నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభుల వారిని వెతుకుచున్నటువంటి ప్రజలను గూర్చి ఈ విధముగా అంటున్నాడు. మీరు అశాశ్వతమైన భోజనం గూర్చి మీరు వెతుకుతున్నారు, కానీ మీరు శాశ్వతమైన ఆహారము నేనే, జీవాహారాన్ని నేనే, అటువంటి శాశ్వతమైన ఆహారం గూర్చి మీరు వెదకుడి, నేనే జీవాహారమును అని క్రీస్తు ప్రభుల వారు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ యొక్క జీవాహారము దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారే స్వయముగా ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా మనకు జీవాహారముగా అందించబడుతూ ఉంది, మనము స్వీకరించబోతూ ఉన్నాము. మరి అటువంటి జీవాహారాన్ని పొందబోయే మనమంతా కూడా యోగ్య రీతిగా మనము ఈ యొక్క దివ్య బలి పూజలో పాలు పంచుకోవటానికి, మనము చేసిన తప్పిదముల కోసము పశ్చాత్తాపడుతూ ఆ దేవాతి దేవుణ్ణి క్షమాపణను వేడుకుందాం. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవ
దేవా కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి తిని నీ పాపము చేసి తిని నా దోషములన్నీయు నీ ఎదలో మెదలినవి నా దురితములన్నీయు నీ మదిలో కనబడెను నా దోషములన్నీయు నీ ఎదలో మెదలినవి నా దురితములన్నీయు నీ మదిలో కనబడెను నన్ను నీ దరి చేర్చుము దేవా పరిశుద్ధుడగు దేవా నన్ను నీ దరి చేర్చుము దేవా పరిశుద్ధుడగు దేవా నేను పాపిని ఘోర పాపినయ్యా పరిశుద్ధుడగు దేవా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి దివినేలు మహారాజుకే మంగళం భువినేల సార్వులకు సమాధానము 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 దేవాది దేవా పరలోక రాజా దయా సంపన్న ఓ శక్తిమంత దేవాది దేవా పరలోక రాజా దయా సంపన్న ఓ శక్తిమంత మా స్తుతి మహిమ గణారాధన మా స్తుతి మహిమ గణారాధన అర్పింతుము అనవరతం పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువినేల సార్వులకు సమాధానము 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 నరరూపధా
పిల్ల నరరూపధార ఓ క్రీస్తు రాజా మా మధ్య వెలసిన ఓ గొర్రె పిల్ల పాపలోకమును మన్నించు ప్రభువా పాపలోకమును మన్నించు ప్రభువా దయతోడమమ్మో కాయుము దేవా పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువినేల సారులకు సమాధానము 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 పితపీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా పితపీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా పిత పవిత్రాత్మలతో పిత పవిత్రాత్మలతో సకలం స్తుతించెదం సకలం స్తుతించెదం పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువినేల సారులకు సమాధానము సమాధానము సమాధానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపన ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలను బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగా మార్గచూపరిగా అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 12 నుంచి 15 వరకు. ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోసే అవరోహణుల మీద నేరము మోప మొదలుపెడెను. ఇశ్రాయేలు వారితో, మేం ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుగా నిండెడిది. అచ్చట మాంస భాండముల దగ్గర కూర్చుండి రొట్టెలు విరుచుకొని కడుపార భుజింతుమి. ఈ ఎడారిలో ఏ సమాజము నెల్ల ఆకలిచే
మలమలా మార్చి చంపుటకు కాబోలు మీరిద్దరూ మమ్ము అక్కడ నుండి తోడుకొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారి ఆహారమును కురియింతును. ప్రతిదినము ఈ ప్రజల వెలుపలికి వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షించుతును. నీవు వారితో, మీరు ప్రొద్దున కుంగకమున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెలు కడుపార తిందురు. అప్పుడు గాని యావేనైనా నేనే మీ దేవుడునని మీకు తెలియదును అని చెప్పుము అని అనెను. సాయంకాలము పూరెడు బుట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్ముకొనిచుండెను. పొగమంతయు పోయిన తర్వాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నటి పొడి కనపడెను. దాన్ని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలు ఇదేమియో అని ఒకరినొకరు అడుక్కొనిరి. ఇది ఏలిని వారి వాక్కు. నిదపమగరే సదేవా నేను సనిదపమగరే సపాడా నిదపమగరే సదేవా నేను సనిదపమగరే సపాడా. ఓ దేవనాలు నివసింపరావం నీ సేవ కోరు ఈ మనిషిలోన నా జన్మ తరింప నన్నాదుకోవా నా జన్మ తరింప నన్నాదుకోవా నీ ఆత్మశక్తిచే నడిపించరావా నీ ఆత్మశక్తిచే నడిపించరావా నిదపమగరే సదేవా నేను సనిదపమగరే సపాడా. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 17 మరియు 20 నుంచి 24 వరకు. ప్రభు నామమును నేను ఇట్లు ఒక్కానిచుచున్నాను, ఉపయోగం లేని ఆలోచనలు గలవారును. మీరు క్రీస్తుని గూర్చి నేర్చుకునేది అది కాదు కదా, ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు విని ఉన్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధించబడియే ఉన్నది కనుక మీ పూర్వ జీవితము పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసపరముగా దుష్ట వాంఛనలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ఇది ఏలినవారి వాక్కు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంచే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు వనగాడినా బ్రతుకున్నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము వచనములు 24 నుండి 35 వరకు. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండాటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నాముకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవల వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు
మేము ఏమి చేయవలెను అని వారు అడుగగా, యేసు, దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు, అది దేవుడు మీ నుండి కోరున్నది అని చెప్పెను. అంతటా, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గురుతు నీవు ఇచ్చెదవు, ఏ క్రియలు చేసెదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు, మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెనని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారము మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి మహిమ కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మీకే మహిమ, తండ్రి మీకే మహిమ, తండ్రి మీకే ఘనత. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మీకే మహిమ, యేసువా మీకే మహిమ, యేసువా మీకే ఘనత. యేసువా మీకే ఘనత. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మీకే మహిమ, ఆత్మదేవా మీకే మహిమ, ఆత్మదేవా మీకే ఘనత. ఆత్మదేవా మీకే ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. వాక్య పరిచర్యలు అయిపోయే ముందుగా ఒక పాట పాడుకుంటూ ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుచుకుందాం. నీ తోడుగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు, నీ తోడుగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు, నీ తోడుగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు, నీ తోడుగా నేనుండగా దిగులెందుకు, భయమెందుకు, నీ నీడగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు, నీ నీడగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు. ఆరాధనా, 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 ఆరాధనా. రేయైనను పగలైనను నీ తోడుగా నేనుండగా, రేయైనను పగలైనను నీ తోడుగా నేనుండగా, నీ నేస్తమై నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు, నీ నేస్తమై నేనుండగా
దిగులెందుకు నీకు భయమెందుకు నీ ముందుగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ ముందుగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు ఆరాధనా 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 సంద్రములోను సమరములోను నీ తోడుగా నేనుండగా సంద్రములోను సమరములోను నీ తోడుగా నేనుండగా నీ అండగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ అండగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ ప్రక్కన నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ ప్రక్కన నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు ఆరాధనా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో మనం గమనించినట్లయితే మోషే ప్రవక్తను యావే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వము నుంచి విడుదల చేయమని ఎన్నుకొని మోషే ప్రవక్తను పంపించడం జరుగుతుంది. దేవుడు ఇచ్చిన మాట ప్రకారము మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజల చెంతకు వచ్చి ఐగుప్తు దేశము నుండి వారినందరినీ తోడుకొని వచ్చి ఎడారిలో ప్రయాణం చేయబోతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు వారు మోషేను నిందిస్తూ ఉన్నారు, దేవుణ్ణి కించపరుస్తూ ఉన్నారు. మేము అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బానిసత్వముగా ఉన్నా కూడా మాకు 3 పూట్ల మాకు భోజనము దొరికేది, కానీ ఇక్కడికి వచ్చి మేము భోజనానికి ఆహారము దొరక్క మేము అలమటిస్తూ ఉన్నాము అని మోషే ప్రవక్తను వారు నిందిస్తూ ఆ దేవాతి దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉన్నారు. ఆ సమయములో మోషే ప్రవక్త యావే దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు అక్కడ అద్భుత రీతిగా యావే దేవుడు మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి మన్నాను ఇజ్రాయేల్ ప్రజలకు వారి యొక్క కొరతను పోగొట్టుటకు, వారి ఆకలిని తీర్చుటకు యావే దేవుడు వారికి మన్నాను ప్రసాదించి ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి జీవితాల్లో మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ధిక్కరిస్తాము, దేవుణ్ణి నిందిస్తాము.
మనకు సహనము కలిగి మనము జీవించలేము. ఎప్పుడైనా మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందిస్తాము. ఏ విధముగా అయితే ఇజ్రాయేల్ ప్రజలు వారు బానిసత్వము నుంచి వారిని తీసుకుని వచ్చినా కూడా, ఆ దేవాతి దేవుడు సహాయం చేసినా కూడా వారు ఆకలి దప్పులకు సహనాన్ని కోల్పోయి దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉన్నారు. మరి మనందరి జీవితాల్లో మనము సహనాన్ని కలిగి జీవిస్తున్నామా లేదా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కన్నీరు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు మన చెంత ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు మన కన్నీటిని తొలగిస్తాడు, మన కొరతను తొలగిస్తాడని విశ్వాసములో మనము జీవించాలని ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. రెండవ పట్టణం మనం గమనించినట్లయితే పునీత పౌలు గారు ఎఫెసీయులకు తెలియజేస్తూ ఉన్నారు. మీరు పాత జీవితాన్ని విడనాడి నూతన జీవితమును ప్రారంభించండి. మీ యొక్క పాప జీవితాన్ని విడనాడి పుణ్యకార్యాలు చేయండి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును మీరు తెలుసుకొని ఉండలేదో, క్రీస్తు ప్రభు గురించి మీకు తెలియకుండా జీవించి ఉన్నారో, అప్పుడు మీరు పాపము చేసినా కూడా పర్వాలేదు. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభు గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు క్రీస్తు ప్రభువుకు చెందినటువంటి వారు కావున మీరు పాపమును వీడి దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా జీవించండి పునీత పౌలు గారు ఎఫెసీయులకు తెలియజేస్తూ ఉన్నారు. అదే విషయాన్ని మనకు కూడా పునీత పౌలు రెండవ పట్టణంలో తెలియజేస్తూ ఉన్నారు. మనందరి పాప జీవితాన్ని విడనాడి పుణ్య మార్గంలో దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలని రెండవ పట్టణం ద్వారా మనకు పునీత పౌలు తెలియజేస్తూ ఉన్నారు. మరి మన యొక్క పాత జీవితాన్ని విడనాడాలి, మన యొక్క పాప జీవితాన్ని విడనాడాలి. మరి పాప జీవితాన్ని విడనాడాలంటే మనము క్రీస్తుతో ఐక్యమై జీవించాలి, క్రీస్తులో జీవించాలి. మరి ఈనాటి సువిశేష పట్టణంలో మనం గమనించినట్లయితే, గత వారం మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి పైగా పంచిపెట్టి ఉన్నాడు. అద్భుత కార్యముతో చేసి 5,000 మందికి పైగా ఆ యొక్క రొట్టెలను సంతృప్తిగా భుజించే విధముగా పంచిపెట్టి ఉన్నాడు. ఆ తర్వాత ప్రజలు ఈ అద్భుత కార్యాన్ని చూచి, ఈ అద్భుత క్రియను ఆ దేవాతి దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క 5,000 మందికి పైగా పంచిపెట్టాడు. మరి మనమందరము కూడా క్రీస్తు ప్రభువుని రాజుగా ప్రకటించినట్లయితే, రాజుగా మనము చేసినట్లయితే, మనకు ఎల్లవేళలా తోడుగా ఉండి మనకు రాజు అయినట్లయితే మనకు 3 పూట్ల భోజనము సమకూరుస్తాడు అని ఈ లోక ఆశలకు లోనై క్రీస్తు ప్రభువుని రాజుగా ప్రకటించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభులు వారు అక్కడి నుంచి వారి యొక్క అంతర్గత మనస్సును కనుగొని, నేను ఇక్కడ ఉంటే వీరు నన్ను రాజును చేస్తారేమో, నేను ఈ లోక రాజుకు సంబంధించినటువంటి వాణ్ణి కాదు, నేను పరలోక సంబంధమైనటువంటి రాజునని అక్కడి నుంచి క్రీస్తు ప్రభులు వారు అక్కడి నుంచి వెడలిపోయినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు క్రీస్తు ప్రభు కోసము వెతుకుతూ ఉన్నప్పుడు కఫర్నాములో క్రీస్తు ప్రభులు వారు సరస్సు తీరమున అక్కడ కూర్చుని ఉండటం గమనించి, క్రీస్తు ప్రభుని వారు ప్రజలు క్రీస్తు ప్రభువుని వెతుక్కుంటూ కఫర్నాముకు వెళ్ళినప్పుడు అక్కడ గమనించినటువంటి ప్రభువు, మీరు నేను పంచిపెట్టినటువంటి రొట్టెలను సంతృప్తిగా భుజించడం వలన మీరు నన్ను వెతుకుచున్నారు. అది అశాశ్వతమైన ఆహారము, నేను ఇచ్చే ఆహారము శాశ్వతమైనది, అదే జీవాహారము, ఆ జీవాహారము నేనే అని నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభుల వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నేనే జీవాహారమును అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మనము భుజించటము. జీవాహారం అంటే క్రీస్తు ప్రభువునే స్వయముగా మన మదిలోకి మన యొక్క ఆహారముగా మనము స్వీకరించటమే. ఈ యొక్క ఆహారాన్ని మనము భుజించినప్పుడు మనకు ఆత్మబలము, ఆధ్యాత్మిక బలము మనకు ఆ దేవాతి దేవుడు పొసగుతాడు. ఏ విధముగా అయితే మనకు భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి ఆహారాన్ని మనము తీసుకున్నప్పుడు మనకు ఏ విధముగా దృఢమైన శక్తిని మనకు ఆహారం వలన మనము పొందుకుంటామో, అదే విధముగా ఈ యొక్క జీవాహారమైనటువంటి
దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు మనకు ఆత్మశక్తిని మనకు వసగుతాడు. ఈ యొక్క జీవాహారాన్ని మనము ప్రతిరోజు కూడా మనము స్వీకరించినప్పుడు మనము నిత్య జీవితము పొందుతామని క్రీస్తు ప్రభుల వారు స్వయముగా తెలియజేస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుల వారే ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వయముగా అర్పించి ఉన్నాడు. మరి ఒకసారి చాచా నెహ్రూ అతను చనిపోతూ, నేను చనిపోయిన తర్వాత ఈ లోకములో నేను జీవించాలంటే ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తాను ఒక డైరీలో రాస్తూ ఉన్నాడు. నేను చనిపోయిన తర్వాత నా చితి భస్మము, అంటే చనిపోయిన తర్వాత వారిని కాల్చివేసిన తర్వాత బూడిద మిగులుతుంది కదా, ఆ యొక్క చితి భస్మాన్ని 3 నదులు కలిసే చోట ఆ యొక్క చితభస్మాన్ని అక్కడ వేస్తే ఈ యొక్క నీటి ద్వారా ప్రతి ఒక్క చెట్టుకు నేను వెళ్ళగలను. ఆ యొక్క నీరు ఎక్కడెక్కడైతే ఏ చెట్లకు ఈ సృష్టి అంతా నేను తిరగగలను. ఆ చెట్ల ద్వారా ఈ సృష్టి ద్వారా నేను ఈ లోకంలో మళ్ళీ తిరిగి జీవించగలను అని తాను చాచా నెహ్రూ గారు తన యొక్క డైరీలో రాసుకోవటం జరుగుతుంది. అదే విషయాన్ని క్రీస్తు ప్రభుల వారు 33 సంవత్సరాలు ఈ లోకములో జీవించిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత నేను ఈ యొక్క ప్రజల మధ్యలో ఏ విధముగా జీవించాలని ఆలోచన చేసి ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని, దేవుని యొక్క శరీర రక్తాలను మనకు అందించి ఉన్నాడు. అది మన యొక్క అదృష్టముగా భావించాలి. క్రీస్తు ప్రభుల వారు మనము ఈ యొక్క దివ్య బలి పూజలో గురువు గారు అర్పించే ఈ అర్పణలో క్రీస్తు ప్రభుల వారే స్వయముగా ఈ యొక్క అప్ప ద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మారుస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని, శరీర రక్తాలను మనము భుజించినప్పుడు ఆ దేవాతి దేవుడు మనకు కావలసినటువంటి ఆత్మబలాన్ని మనకు వసగుతాడు. ఎప్పుడైతే ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని మనం లోకొన్నప్పుడు మనము క్రీస్తుకు అతి సన్నిహితముగా మనము జీవిస్తాము. క్రీస్తులో మనము జీవిస్తాము, క్రీస్తునందు మనము జీవిస్తాము. ఈ యొక్క పాపము నుండి మనము దూరముగా జీవిస్తాము. అటువంటి శక్తిని, బలాన్ని ఆ దేవాది దేవుడు ఈ యొక్క దివ్య సప్రసాద రూపంలో మనకు వసగుతాడు. ఈనాడు మనమందరము కూడా పునీత వియాని గారిని ఆదర్శముగా తీసుకోవాలి. పునీత వియాని గారు దేవునికి లోబడి జీవించి ఉన్నాడు, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించి ఉన్నాడు. ఏ విధముగా అయితే ఒకసారి పునీత మరియ వియాని గారు తాను ఆర్స్ నగరములో ఒక చర్చికి అతన్ని నియమించినప్పుడు, గురువుగా అక్కడికి పంపించినప్పుడు, అతను పునీత మరియ వియాని గారు దారి వెంబటి వెళుతూ ఉన్నప్పుడు ఒక చిన్న బాలుడు ఎదురైనప్పుడు, నాకు ఆర్స్ నగరములో ఉన్నటువంటి చర్చి నాకు తెలియదు, దానికి దారి చూపించవా అని ఆ బాలుడిని అడిగినప్పుడు, నాకేమిస్తావు అని ఆ బాలుడు అడుగుతాడు. అప్పుడు, నీవు ఆ చర్చికి దారి చూపించినట్లయితే నేను పరలోకానికి నీకు దారి చూపిస్తాను అని పునీత మరియ వియాని గారు ఆ బాలుడితో అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి జీవితాల్లో మనము మన యొక్క గమ్యస్థానము ఆ పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యాన్ని మనము చేరుకోవాలంటే క్రీస్తు ప్రభువుతో మనము జీవించాలి. క్రీస్తు ప్రభువే స్వయముగా అన్నటువంటి మాట, నేనే జీవాహారమును. ఈ యొక్క జీవాహారాన్ని మనము పొందుకున్నప్పుడు, మనము స్వీకరించినప్పుడు, మనము భుజించినప్పుడు మనకు పరలోక రాజ్యములో గమ్యస్థానాన్ని చేరుకునే భాగ్యము మనకు ఆ దేవాతి దేవుడు సులువుగా మనకు ప్రకటిస్తాడు, మనకు అందజేస్తాడు. మరి అటువంటి జీవాహారాన్ని భుజించబోయే మనకు ఆ దేవాతి దేవుడు అటువంటి భాగ్యాన్ని ఎల్లప్పుడూ కూడా మనము స్వీకరిస్తూ విశ్వాసములో మనము బలపడాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుందాం. మనమందరం పైకి లేచి మన విశ్వాసాన్ని వెల్లడిచేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునిచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమే కన్యమరము నుండి పుట్టెను.
పోన్స్ పిలాతుని అధికారానికి లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి సమాధిలో మరణం పొంది ఉంచబడింది. పాతాళానికి దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుడు ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించిన వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలిక పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడా, ప్రేమ స్వరూపుడా, ఈనాడు శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో తోడునీడుగా ఉంటూ వారి యొక్క పరిచర్యలో కావలసినటువంటి జ్ఞానాన్ని, శక్తిని వారికి అందించమని, అదే విధముగా వారికి కావలసినటువంటి మంచి ఆయురారోగ్యాలను అందించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల తండ్రి, ఈనాడు బాలాయపల్లె గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా ఇక్కడికి విచ్చేసినటువంటి, ఇక్కడ గుమికూడినటువంటి ఈ యొక్క ప్రజలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క తలంపులను, వారు ఏ ఏ కోరికలతో అయితే, ఏ యొక్క విన్నపాలతో అయితే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ప్రార్థించుతున్నారు, మీ చిత్తానుసారముగా ఆ ప్రార్థనను ఆలకించి వాటిని నెరవేర్చమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. సర్వశక్తి గల సర్వేశ్వర, నేటి స్వార్థలో మీరు పలికిన విధముగా నేనే జీవాహారమును, నన్ను పూజించు ప్రతి వ్యక్తియు ఎన్నటికి మరణింపడు అని పలికిన నా దేవా, మీ యొక్క దివ్య సప్రసాదాన్ని, మీ యొక్క శరీర రక్తాలను భుజించబోయే మేమందరము కూడా మేము ఆత్మబలాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తూ ఎల్లప్పుడూ కూడా మేము మీతో అంటిపెట్టుకుని జీవించే బిడ్డలుగా మమ్మల్ని మలచమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల తండ్రి, ఈ యొక్క గ్రామంలో ఎవరెవరైతే అనారోగ్యముతో బాధపడుచు ఉన్నారో మీ యొక్క అమూల్యమైన హస్తముతో వారిని తాకి, మీ యొక్క చిత్తమైతే వారిని అందరినీ స్వస్థతపరిచి మంచి ఆయురారోగ్యాలను వారికి అందించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కొన్ని క్షణముల పాటు మనందరి వ్యక్తిగత అవసరముల కోసము ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అర్పణ పాడవా. సంధ్యరాగముతో అంజలి హస్తముతో, సంధ్యరాగముతో అంజలి హస్తముతో సమర్పించే
పుష్పాంజలి స్వీకరించు విరయాంజలి సమర్పించే పుష్పాంజలి స్వీకరించు విరయాంజలి సంధ్యారాగముతో అంజలి హస్తముతో కలసిన శోధరులు కలిపిన కరములతో కలసిన శోధరులు కలిపిన కరములతో చిలికిన ఈసారం పలికిన అనురాగం చిలికిన ఈసారం పలికిన అనురాగం సంధ్యారాగముతో అంజలి హస్తముతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగనట్ల ప్రార్థింపుడు. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు సత్య శిరసభ యొక్కయు ప్రయోజనం కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తెచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్చుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము మీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకునము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పావన పిత, ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు వారు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు వారు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమును వేంచేసటి వారు ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా,
ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భూమ్యాకాశముల మధ్య శ్లీవమ్రాను మీద రక్తగాయముల చేత అలమాడుచున్నా మా తండ్రి, మీకే స్తుతి ఆరాధన, మీకే స్తుతియు ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. భూమ్యాకాశముల మధ్య శ్లీవమ్రాను మీద రక్తగాయముల చేత అలమాడుచున్నా మా తండ్రి, మీకే స్తుతి ఆరాధన, మీకే స్తుతియు ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాత్మక శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా
మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లు దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త పునీత యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రెండ్స్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందు దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనమంతా కలిసి మనందరి తలంపులను, విన్నపాలను, కోరికలను ఆ క్రీస్తు ప్రభు యొక్క పాదముల చెంత ఉంచి క్రీస్తు ప్రభువే స్వయముగా నేర్పించినటువంటి ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. క్రీస్తునాథుని సమాధానము, సమాధానము, క్రీస్తునాథుని సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపను పరిహరించడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపను పరిహరించడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపను పరిహరించడి వారా, మాకు శాంతిని కలుగచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభు మీరు నా ఆయన ఇంట ప్రవేశించుటకు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కాను. అయినను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ ఆరోగ్య స్వస్థత పొందును. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యాన్ని చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యాన్ని చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఏ నిత్య జీవముకై శ్రమించుడే, పరలోకానందం అనుభవించుడి. ఏ నిత్య జీవముకై శ్రమించుడే, పరలోకానందం అనుభవించుడే. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలము ఆహారం, ఆత్మబలము ఆహారం. ఈ శాశ్వత మోక్షముకై ప్రార్థించుడి, పరలోకవాసములో జీవించుడి. ఈ శాశ్వత మోక్షముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు ఇవ్వలేనిది. నిజము దీనిని నమ్ము, అది ఏ భూమి ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు ఇవ్వలేనిది. నిజము దీనిని నమ్ము, అది ఏ భూమియో ఇవ్వలేనిది.
అన్నదమ్ముల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము, అన్నదమ్ముల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము, నూనె ఉన్నంత వరకే అది వెలుగునిచ్చి ఆరిపోవును, నూనె ఉన్నంత వరకే అది వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు ఇవ్వలేనిది, నిజము దీనిని నమ్ముము, అది ఏ భూమియు ఇవ్వలేనిది. భార్య భర్తల ప్రేమ కలలాగా కరిగిపోవును, భార్య భర్తల ప్రేమ కలలాగా కరిగిపోవును, మన తండ్రి యేసు ప్రేమ నీడవలే వెంటాడును, మన తండ్రి యేసు ప్రేమ నీడవలే వెంటాడును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు ఇవ్వలేనిది, నిజము దీనిని నమ్ముము, అది ఇవ్వలేనిది. ఎన్నాడెన్నడూ మాయని మా యేసు నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడూ మాయని మా యేసు నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడూ మారని మా యేసు సత్య ప్రేమ, ఎన్నాడెన్నడూ మారని మా యేసు సత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు ఇవ్వలేనిది, నిజము దీనిని నమ్ముము, అది ఏ భూమియు ఇవ్వలేనిది. ఇక బాలేపల్లి గ్రామంలో నేను పూజ చేయటానికి అవకాశం ఇచ్చినటువంటి కొత్త చెరువు గురువర్యులు ఫాదర్ రమేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారిలో అనునిత్యము వాసమై ఉండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.
సర్వేశ్వరునికి వందనములు.